గవర్నమెంట్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ ద్వారా నువ్వు వచ్చుంటే నువ్వు కాంట్రాక్టర్ ద్వారా వచ్చిన ఆమె వాళ్ళే మాత్రమే మీరు కాబట్టి కాంట్రాక్ట్ వచ్చినా కూడా సార్ మాట ఇచ్చాడు కదా సార్. అది పిలిపించి ఎందుకు మాట ఇచ్చినావు? ఆయన చేతిలో పవర్ ఉంది. మన ఊరు మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. ఒకవేళ మీకు ఉద్యోగాలు ఇప్పుడు కొత్తగా వచ్చారు మీరు, మీకు ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవేళ ఇంకో మాట చెప్తా, కాంట్రాక్టర్ టైం అయిపోతుంది, అతని కాలం అయిపోతుంది, అతను ఎవరు ఇవ్వడానికి. నిజమే సార్, అప్పుడు ఇచ్చిన భరోసా ఇప్పుడు ఇవ్వలేకపోతే నువ్వు అన్నిటి మాటలకు నేను అతన్ని పిలిపించి మీ సమక్షంలో అన్నిటికీ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి నేను అడుగుతాను. మా పిల్ల కూడా, మా పాప కూడా చదువుతాను సార్. ఎందుకు చదువుతాను సార్? ఏదైనా తల్లి చాటుగా పిల్ల కూడా ఉంటాది. ఏదన్నా మా పిల్లల్ని ఆలోచిస్తాం కదా. నిర్దాక్షిణంగా మీరు తీసేసి వద్దని చెప్పేసి, సరే సార్ 24 మందితోనే పని అవుతుందా, ఇంకా ఎక్స్ట్రా పని ఉండాలి. ఇప్పుడు వాటన్నిటికీ ప్రస్తుతానికి నేను సమాధానం చెప్పలేదు. అతను పిలిపించి 10 రోజుల్లో మాట్లాడిపించి ఫర్దర్ గా మీరు ఏం చేసుకుని నేను సపోర్ట్ చేస్తాను. అయితే కన్నా మీరు కూడా వీళ్ళందరి ముందరే మాటిస్తున్నారు 10 రోజులు టైం. మళ్ళీ 10 రోజులకి ఇదే టెంట్ ఇక్కడే పడిపోతారు. 25వ తారీఖు దాకా టైం నాకంటే. ఈ రోజు 12, 25వ తారీఖు దాకా టైం. లేదంటే ఈయన కూర్చోబెడతాం. మీకోసం ఈ 10 రోజుల కోసం అబద్ధం చెప్పి మాట చేయాల్సిన అవసరం లేదు. నా ప్రయత్నం నేను 100% మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు గౌరవం చేంజ్ చేస్తున్నారు, నేను కూడా అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తాను. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు నమ్మితే మాత్రం నేనేం చేయలేను. మళ్ళీ రేపు అట్లా కాదు, వాళ్ళేదో ఈయన అట్లా కాదు, వాళ్ళు ఈయన చెప్పిన మీరు ఎందుకు లేచినారు, ఇన్ని మాటలు చెప్తే నేనేం చేయలేను. అది మీ చేతిలో ఉంటుంది. మీరు నన్ను నమ్మి లేచినారు, నేను కూడా మీ చంద్రశేఖర్తో మాట్లాడతా. నా వైపు నుంచి ఏం చేయాలో 100% మీకు చేస్తా. చెప్పింది కదా, మళ్ళీ కూర్చొని ఈసారి నేను వచ్చి చెప్పినా నువ్వు విన్నావు కదా. మీరంతా ఉండేది ఇక్కడేనమ్మా? అవునా? నేను ఒకసారి వాళ్ళ నెంబర్ తీసుకోమ్మా. వీళ్ళ నేను ఒక నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి నేను అప్డేట్ చేసుకుంటాను. సార్ మా తృప్తి కోసం ఒకసారి మహేష్ నాడు సార్ ఫోన్ చేయండి సార్. క్లోజ్ చేస్తాము, మళ్ళీ ఫోన్ చేపిస్తామంటాడు. ఆలోచించండి, రండి. సార్ వచ్చి మీతో మాట్లాడతానన్నారు.